గోదావరి పుష్కరాలు 2027 పర్యావరణ పరిరక్షణకు, గోదావరి నది స్వచ్ఛతకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం విజయవాడ నుండి రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే గోదావరి పుష్కరాల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ టాస్క్ ఫోర్స్ కమిటీ విధి విధానాలపై జిల్లా కలెక్టర్తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్ష అనంతరం అధికారులను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర ప్రణాళికలను, కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ చర్యలను తెలియజేశారని, ఈ మహా ఉత్సవాన్ని కేవలం ఆధ్యాత్మిక వేడుకగానే కాకుండా పర్యావరణ పరిరక్షణకు, గోదావరి నది స్వచ్ఛతకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని స్పష్టం చేశారు. గోదావరి జలాలను వ్యర్థాలు లేని పవిత్ర జలాలుగా మార్చడమే అంతిమ లక్ష్యంగా ఈ పర్యావరణ పరిరక్షణ చర్యలను ముమ్మరం చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ ప్రియా, ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, డిపిఓ రవికుమార్, మున్సిపల్ కమిషనర్లు, జల వనరుల శాఖ ఇంజనీర్లు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తదితరులు పాల్గొన్నారు. Mr. Kishore. Thank you very much, sir. Sir, in fact, also the points of confluence where the solid waste is marvelous infrastructure, tech-enabled learning, excellent placements records, Center of Excellence in Engineering and Innovation, vibrant campus life, state-of-the-art sports facilities, Adi Shankara College of Engineering and Technology Autonomous, Gudur, Tirupati District, Andhra Pradesh, India. Dreams become reality with a perfect platform. Give wings to your ambition. Ignite it with power, with creativity. Let it fly high to reach the sky. Let your passion be high. Take you places. Script your success story and make you a champion in the world of education. We welcome all these meritorious students into Adi Shankara as a successful students. Transform your dreams into reality with Adi Shankara College of Engineering and Technology, Gudur, Tirupati District, Andhra Pradesh, India.